ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో క్రమక్రమంగా అభివృద్ధి సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకే తహతహ ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. అభివృద్ధికి దోహదపడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. విద్యా సంబంధిత విషయాలు ఈరోజు మేషరాశి వారికి అనుకూలిస్తాయి. చక్కటి విజ్ఞానాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో కూడా క్రమశిక్షణ ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు సమసిపోతాయి. వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు రాణిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. గృహ సంబంధిత కార్యాలు ఈరోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తొలగిపోతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఊపందుకుంటాయి. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలుగుతారు. రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవహారికంగా కూడా మెల్లమెల్లగా నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంభాషణలు ఈరోజు కర్కాటక రాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార రీత్యా కూడా మంచి ఆసక్తికరమైనటువంటి ఒప్పందాలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో మానసిక ప్రశాంతత కొనసాగుతుంది. ఉద్యోగాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. పెట్టుబడులు ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి. భవిష్యత్తులో ఉత్తమమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. మంచి స్నేహాలు లభిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భాగస్వాములతో తిరిగి మామూలు సత్సంబంధాలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి ప్రశాంతత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు కన్యారాశి వారికి ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏర్పడినటువంటి పొరపాట్ల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి ప్రారంభమవుతుంది. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ఏర్పడినటువంటి చిరాకులు సమసిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. విజయాలకు దోహదపడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. నూతన ప్రోత్సాహం పెరుగుతుంది. వ్యవహారాల్లో కూడా ముందంజ వేయగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. విజయాలకు తోడ్పడుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన ప్రక్రియల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఉద్యోగ విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక అభివృద్ధి పొందగలుగుతారు. ఆనందం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యం పదిలం.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది, ఆహ్లాద సంఘటనలకు దోహదపడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఏర్పడినటువంటి విఘ్నాల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో చిరు విఘ్నాలు జాప్యాలు ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్య విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాలలో కూడా ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనంద సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. భూ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది, విజయాలను తెచ్చిపెడుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక భూ సంబంధిత వ్యవహారాలు ఈరోజు కుంభరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చక్కటి కార్యనిర్వహణ ఏర్పడుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్తువుల కొనుగోళ్లు కూడా ఏర్పడతాయి. ఆనందాన్ని కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.